మీరందరూ కూడా ఇంట్లోనే నాలుగు గోడల మధ్యలో బందీలుగా ఉండబోకండి. దేవుడు ప్రతి మనిషికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టి మీరు బయటికి రండి, స్వతంత్రంగా వచ్చి దేవుని గురించి చెప్పండి. యేసు ప్రభు వారిని చెప్పినందుకే సరే ఆ ప్రాణాలు జరగాలి కాబట్టి ఆయన చాలా చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఆయన శిష్యులు ఎంతమంది అయితే ఉన్నారో అందరిని కూడా చిత్రహింసలు పెట్టి చంపేశారు. మరి మీరు మాత్రం సుఖంగా చనిపోదాం అనుకుంటున్నారా, లేదా సుఖంగా బ్రతుకుదాం అనుకుంటున్నారా? ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. ముందు ఈరోజు ఒకవేళ చివరి రోజు అయితే పరిస్థితి ఏంటి? కాబట్టి మీరంతా దయచేసి మీ పనులు మీరు కాదు, దేవుని పని కూడా చేయండి. ఓకే, ఇంకా ఇప్పుడు మేము బయలుదేరి అటు చెన్నై ప్రాంతానికి వెళ్తున్నాం. మధ్యలో ఇంకా చాలా మందిని కలిసేది ఉంది. కొన్ని విషయాలు మీకు చెప్పే ఉన్నాయి. మా ప్రయాణ నిమిత్తం మీరంతా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ఎవర్ ఫ్యామిలీస్ అండ్ ఎవర్ మినిస్ట్రీస్ అండ్ ఎవర్ ఏరియాస్. థ్యాంక్ యూ సో మచ్. మనకి కుడి చేతి పక్కన ఉంది బంగాళాఖాతం. ఇక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తే బంగ్లాదేశ్ దాకా వెళ్ళిపోవచ్చు. మనకి ఎడమ చేతి పక్కన ఉంది అరేబియా మహాసముద్రం. ఇక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తే పాకిస్తాన్ దాకా వెళ్ళిపోవచ్చు. మనకి వెనకాల ఉంది ఇదే హిందూ మహాసముద్రం. ఇది త్రివేణి సంగమం. సో చాలా అందమైన ప్లేసు, అందరూ చూడాల్సిన ప్లేసు. అటు నుంచి వస్తే ఫస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా, ఇటు నుంచి వస్తే లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. సో మొత్తానికి దేవుని దయ వలన 2 సార్లు భారతదేశంతో కంప్లైంట్ చేసాం. ఇంకా నార్త్ ఈస్ట్ ఒక్కసారి బ్యాలెన్స్ ఉంది. మనం చేసే పరిచర్య మనుషులు గుర్తిస్తారో లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రం గుర్తిస్తాడు. నేను ఎవరి కోసం చేయట్లేదు, దేవుడి కోసమే చేస్తున్నాను. ఇలా మీరు కూడా చేయండి అని మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి మాత్రమే వీడియోలు పెడుతున్నాను. ఇలా కూడా సువార్త ప్రకటించవచ్చు. ఇలా కూడా అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకులో తిరుగుకుంటూ అక్కడెక్కడ స్నానాలు చేస్తూ అక్కడెక్కడ తింటూ సువార్తను ప్రకటించవచ్చు. మన పెద్దవాళ్ళకి అప్పట్లో మన అపోస్తులైన వాళ్ళందరికీ కూడా శిష్యులకి కార్లు, బైకులు అట్లాంటివి లేవు. ఇప్పుడు ఫెసిలిటీ ఉంది. కారులో తిరుగుతూ కూడా ఇండియా మొత్తం సువార్త ప్రకటించవచ్చు అనడానికి మాదిరికరంగా మాత్రమే నేను మీకు వీడియోలు పెడతా ఉన్నాను. దేవుడు దీన్ని గుర్తిస్తూ ఉంటాడు. మనుషులు ఎవరు గుర్తించాల్సిన పని లేదు.